మాధవి నా మనవరాలు గోడోని ఓని శిక్ష పెట్టాలా ఆయనకి శిక్ష పెట్టాల్సిందే ఓని కుదరదు దాని అక్కను కూడా పెట్టాలా దాని తమ్ముడు ఉన్నాడు అని తమ్ముడు కూడా పెట్టాలా శిక్ష పెడితే కానీ మాకు పానం నిబ్బరి నా కొడుకు కంపెనీలలో చేసుకొని బతుకుతున్నాడు 15 లక్షల కట్నం ఇచ్చిండు 15 తులాల బంగారు పెట్టిండు ఆ రకంగా చేస్తున్నాడు వాడు వాళ్ళక్క పేరు ఏం పేరమ్మా వాడు మటుకు ఉరుమూర్తి వాడి తమ్ముడు మటుకు కిరణ్ ఆమె పేరు నాకు తెలియదు తమ్ముడు కిరణ్ వాడు గురుమూర్తి అసాగొట్టినోడు గురుమూర్తి ఓని శిక్ష పెట్టాలి ఓని బయటికి రానివ్వదు నా మనవరాలు పోయింది కదా నా మనవరాలని ఓని కూడా చేయాలి మీరు నా మనవరాలు వచ్చి గొడవ చేస్తూనే ఉండడు ఎన్నిసార్లు చేస్తామా గొడవ 10 సార్లు చేసి ఉంటాడు పిల్లలు 2 పిల్లలు కాడపిల్ల మగ పిల్లడు 12 ఏళ్ళు పిల్లకు 12 ఏళ్ళు 12 ఏళ్ళ మీ పిల్లోనికి ఎన్నేళ్ళు వాడు 12 ఏళ్ళ పిల్ల తర్వాత పిల్లోడు గొడవ చేస్తూనే ఉన్నాడు వీడికి పుల్ల చెరుకు గుడక ఇదే వాని ఊరు గుడక ఇదే గురుమూర్తిది వచ్చి గుడక ఇట్లా గొడవ చేసిండు ఈడ ఏదో చేస్తుంటే పంచం చేస్తుంటే వాళ్ళు గొడవ చేసిండు గొడవ చేసినా గుడక తన్నుతూ ఉండడు తన్నుతుంటే గుడక నా చెయ్యి గుడక 20 నిండు ఒక పారి వచ్చిండా వీడికి గొడవకు ఈడ ఏదో జరుగుతుండది అని వచ్చిండు జరుగుతున్నది వచ్చి ఇంట్లోకి వచ్చిండు నంద్యాల పోయిండు ఊరిక ఈడ ఉండానని ఈడికి వచ్చినాదని ఈడికి వచ్చిండు ఈడ లేదు ఈడ లేకుంటే మళ్ళీ మా కొడుకు చిన్న కొడుకు ఇంటికాడికి వచ్చింది ఆడున్నాం ఆడుంటే వచ్చిండు ఆడ తన్నను మొదలు పెట్టుకున్నాడు ఆడబల కట్ట మీద చేసిండు మళ్ళీ తర్వాత ఇంకొక మంచం ఉంటే వేసిండు మా వాళ్ళందరూ చెప్పినా కానీ ఇడసలే కానీ వచ్చిండా కూడా పెట్టుకున్నాడా తన్నిండా తన్నుతనే ఏందైనా మనవరాలు నిర్దంతుండవన్నా నాకు అడ్డం వెళ్ళి నా చేయి కూడా తన్నిండు నా చేయి తన్నాక 10 రోజులు 20 రోజుల దాకా పరక పట్టుకునేలే ఈ చెయ్యి తన్ని పెట్టిండు తన్ని పెట్టాలకు ఇంకా అంతా గొడవలు అయ్యి వాళ్ళ మేనమ్మ గారు వచ్చిండు కారు వేసుకొని వచ్చినా కానీ వాళ్ళకు కూడా సోటియలే వాళ్ళ మేనమ్మ గారు కూడా పోయి ఎట్టనంటే అక్కడ గొడవలు చేసి ఇంకా సరేలేమ్మని మళ్ళీ సర్ది పంపించిండ్రు మళ్ళీ సర్ది పంపించనే ఇంకా ఒకటి వాళ్ళ అక్క ఉంది అని హైదరాబాద్ అని వాళ్ళ అక్క ఉంది వాళ్ళ అక్క కాడ ఉన్నారు వాళ్ళ పిల్లలను వాళ్ళ అక్క కాడ ఇడిచిపెట్టి ఇంకా ఈడు పిల్లలు వాళ్ళ అక్క కాడ ఇడిచిపెట్టి ఈడు ఇంటికి పోయిండు పండగ రోజు ఇంటికి పోయి ఆడ ఇంకా ఎట్నంటే అట్లా కొట్టిండు ఏంది ఇట్లా కొడుతుండదు అని అది తప్పించుకున్నా కానీ వదలే ఈడ్చుకొని పోయి కొట్టిందంట కొట్టి ఇంకా ఏం లేదు సార్ ఇంకా వాళ్ళ తమ్ముడు ఉండడు వాళ్ళ తమ్ముడు గురుముడి తమ్ముడు అక్క వాళ్ళే చేస్తుండ్రు సార్ పిల్లంతా పెట్టి అని ఆ రకంగా చేస్తుండరు. నా పేరు కుప్పాలం లక్ష్మి. వెంకట మాధవి అనే అమ్మాయి వాళ్ళ పిన్నిని నేను. వెంకట మాధవి ఇక్కడ గురుమూర్తి అనే అబ్బాయితో 13 ఏళ్ల క్రితము ఆర్మీ తను చేసేది 15 లక్షల దాకా కట్నం ఇచ్చి మా బావోళ్ళు బాగా జరుగుతుందని పెళ్లి చేశారు. కానీ ఆ అబ్బాయి ఏ రోజే కానీ పుట్టింటికి అనేదే పంపించలేదు. తన్ని చిత్రహింసలు పెడతా ఉండు. ఈ మధ్య ఘోరం ఏంది అంటే అమ్మాయిని పండక్కింటికి పోతానంటే అది నేను రాంది నువ్వు ఎలా పోతావని చెప్పి అదే మనసులో పెట్టుకొని అమ్మాయిని దారుణంగా హత్య చేశాడు. అది ఎంత ఘోరం అంటే కుక్కర్లో వేసి ఉడికించి మళ్ళీ దాన్ని దంచి మళ్ళీ డ్రైనేజ్లో కలిపి ఇదంతా మా ఊర్లో అయితే పుల్లల చెరువు అనే విలేజ్లో ఇది అంత విషాదకరమైన సంఘటన. ఇది ఎలాగైనా కానీ ఆ పిల్లలకు కానీ ఏదన్నా న్యాయం చేస్తారని వాడికి కఠిన శిక్ష విధిస్తారని నేను మీ ఛానల్ తరఫున నేను కోరుకుంటున్నా. సార్ గతంలో మనకు తెలిసింది జేపీ చెరువులోనే ఉన్న వాళ్ళిద్దరు తెలిసిన వాళ్ళే. కానీ ఇప్పుడు ఇంత ఘోరం జరిగినది అనేది చాలా కిరాతకం. అది కిరాతకంలో పోతా చావడం అంటే అన్నీ ఉన్నాయి. ఏది చనిపోవడం అంటే మందు తాగినా చనిపోతారు, లేకుంటే ఏదో కత్తి పొరచడమో లేకపోతే ఉరేయడమో ఇలాంటివి ఉంటాయి. కానీ ముక్కలు చేయడము, కండలు కూడా ఇడుభాగాలు తీయడం అనేది చాలా ఘోరం. ఉడకబెట్టడం అనేది చాలా బాధగా ఉంది. అది చాలా ఘోరంగా ఉంది. అది దాని మీద ఏదైనా మంచిగా అమ్మాయికి న్యాయం జరిగేటట్టు పిల్లలు కూడా చిన్న పిల్లలు ఉండరు, వాళ్ళ పరిస్థితి కూడా ఆలోచన చేయాల్సిందే. అంటే ఇక్కడ మీ ఊళ్ళో ఉన్నప్పుడు ఆయన ఎట్టున్నట్టారు? అప్పుడు మా ఊరు ఉన్నప్పుడు బాగానే ఉన్నాడు. వాళ్ళు గొడవలు అట్టటి ఏం లేవు. గొడవలకి పోయేటోళ్ళు కాదు. మళ్ళీ సమస్య ఏం జరిగిందో ఏమి కథో అది వాళ్ళకే దేవుని తెలియాలి. అది ఇంకా కానీ
చావడం అంటే యాడికైనా చంపొచ్చు. ఎట్లా మరీ చావడము, చంపడము, కండలు తీయడము ఇట్లాంటివి చేయడం అనేది చాలా ఘోరంగా ఉంది. చాలా పాపం అన్నమాట అది. 50 సంవత్సరాల క్రితం 70 ఏళ్ళలో పోతే ఇప్పుడు చెప్పాలంటే అది చెప్పలేరు. అది ఆ విషయం అయితే చెప్పలేరు. అది వాళ్ళు కూడా చూడలేదు కాబట్టి ఇంత ఘోరం చేయడం అనేది పిల్లలకి ఏదైనా మంచి న్యాయం చేస్తే బాగుంటుంది గవర్నమెంట్ కూడా. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.